వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పచ్చడి, సంవత్సరం అంతా నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రెండు వీడియోలోకి చూడండి. నిమ్మకాయలు పసుపు పచ్చగా అంటే ఎల్లో కలర్ బాగా పండిన కాయలండి. చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయండి. నిమ్మకాయల్లో 30 నిమ్మకాయలు తీసుకొని వచ్చాము. ఇగో చూడండి, ఒక గిన్నెలో పోసేసాను. చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయండి. పెద్ద సైజే ఎక్కువగా ఉన్నాయి, చిన్న సైజు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి అన్నమాట చిన్నవి. 30 కాయలు. అవి శుభ్రంగా కడిగి క్లీన్గా తుడిసి ఎండలో పెట్టేశానండి. పెట్టేసి ఆరబెట్టేశాను. వీటిని క్లాత్తో తుడిసి ఎండలో ఆరబెట్టి 2 అవర్స్ దాకా ఈ బేషన్లో తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేశాను. ఇందులో ఒక 18 కాయలు ముక్కలు కట్ చేసి వేస్తానండి. ఇక కడగటం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్లో వేసి ఒక 18 కాయలు ముక్కలు కోసేస్తాను. మిగతా కాయలు 30 కాయల్లో మిగతా కాయలు ఒక 12 కాయల దాకా మనం రసం పిండి పోసుకుందామండి. ఎందుకంటే బాగా రసం గల కాయ కాబట్టి ఒక 12 కాయలు అయితే చాలండి. శుభ్రంగా కడిగి ఇక చూడండి, మీకు అన్నీ చూపిస్తున్నాను. దీంట్లో క్లాత్తో కూడా తుడిసాను. ఒక నేత క్లాత్ లాంటిది, కాటన్ క్లాత్, బన్నీ క్లాత్ లాంటిది తీసుకొని ఇక చూడండి కడిగాను. క్లీన్గా తుడిసేసి తడి లేకుండా ప్లేట్లో పెట్టాను. కాయలు మాత్రం బాగా రసం ఉండ కాయలండి. ఇవి మాత్రము కాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు అనేది. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా బయటే నిలవ పెట్టుకున్నా సరే నిలవ ఉంటుందండి. కానీ మనం కొద్ది కాయలే కాబట్టి అన్ని రోజులు అవసరం లేదు. అందుకనే ఒక 30 కాయలతో పచ్చడి పట్టుకుంటున్నాను. దీంట్లో ఏమేమి వేస్తానో ఎప్పుడెప్పుడు వేస్తానో కూడా నేను మీకు అన్నీను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక చూడండి, కాయలన్నీ మొత్తం తుడిసేసి పెట్టి ఆరబెట్టేశాను. చూడండి ఎంత బాగున్నాయో కాయలు మాత్రం. నిమ్మకాయ పచ్చడి పట్టుకునేటప్పుడు ఎవరైనా సరే ఇట్లా ఎల్లో కలర్ అంటే పసుపు పచ్చగా పండిన కాయలే పట్టుకోవాలన్నమాట. చూడండి, కొన్ని కాయలు రసం పిండటానికి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొన్ని కాయల వరకు కట్ చేసుకుని ముక్కలు కోసుకోవటానికి పెట్టేసుకుంటున్నాను. లెక్క కూడా ప్రకారం 30 కాయలండి. 5 ఇక 10 కాయలు, 15 కాయలు. చూశారు కదా. ఇంకో 15 ఉన్నాయండి కాయలు. ఈ సగం ఈ సగం లాగా రెండిట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. అందులో కొన్ని రసం ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి 3 కాయలు ఎక్కువగానే కట్ చేశాను. ఇప్పుడు మనం ఒక కత్తిపీట లాంటిది చెక్కది ఉంటుంది కదా, దానికి కత్తి ఉంటుంది, దాంతో కట్ చేసుకుంటున్నాం. కాయని చూడండి, మనం రసం పిండుకునేటప్పుడు అడ్డంగా కట్ చేసుకుంటాము. కానీ చట్నీకి అంటే నిమ్మకాయ పచ్చడికి పట్టుకునేటప్పుడు మాత్రం ఇట్లా నిలువుగా ఒక కాయ 4 ముక్కలుగా నిలువుగా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. కొంచెం పెద్ద కాయ వస్తే
ఇంకొక ముక్క ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్వాలేదండి. చిన్న సైజు కాయలు వస్తే 4 ముక్కలుగా ఒక కాయని ఇట్ట పొడుగ్గా కట్ చేయాలన్నమాట నిమ్మకాయ ముక్కలు అనేది. అన్నీ కూడా నేను ఎలా చూపిస్తున్నానో అలానే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా వచ్చిద్దండి. హెల్త్కి కూడా నిమ్మకాయ పచ్చడి రోజు తిన్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు డాక్టర్స్ కూడా అలాగే చెప్తున్నారు, నిమ్మకాయలు ఎక్కువ వాడమని చెప్తున్నారు. మన వాటర్లో పిండుకోవచ్చు, చట్నీలాగా పట్టుకోవచ్చు, ఎలానైనా సరే నిమ్మకాయని ఎక్కువగా వాడమని చెప్తున్నారు. చాలా మంచిదండి. డైలీ ఒక పెరుగన్నంలోకైనా సరే అలా నంచుకుని, లేదంటే వేడి అన్నంలో చట్నీ అలా కలుపుకుని వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని ఆ ప్లేట్లోనే పెట్టేసుకోవాలి. మనం దాంట్లోనే ఎలా ఏం చేస్తామో ఉప్పు అది వేసి దాంట్లోనే కలిపేస్తాను. మీకు అన్నీ కూడా దీంట్లోనే ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎక్కడ ఎలా ఏం చేస్తామనేది. కొంచెం పెద్ద కాయ వచ్చినప్పుడు ఎక్స్ట్రాగా 3 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒక బద్దని 3 ముక్కలుగా. చిన్న సైజు కాయ వచ్చినప్పుడు 4గా కట్ చేస్తున్నాను ముక్కలుగా. కానీ బాగా రసం గల కాయ అండి. ఇలా ఉండాలి పచ్చడి పట్టుకునేటప్పుడు. నిమ్మకాయ అనేది ఇలా ఉండాలన్నమాట, రసంగా ఉండాలి కాయలు. నిమ్మకాయ పులిహార చేసుకోవచ్చండి. నేనైతే నిమ్మకాయ పులిహార కానీ నిమ్మకాయ వాటర్లో వేడి నీళ్ళలో పిండుకొని మార్నింగే ఇట్లా ఒక కాయ అనేది అలా పిండుకొని తాగుతానండి వాటరు. డైలీ అని చెప్పలేను, నాకు వీలు కుదిరినప్పుడల్లా వేడి వాటర్లో, అంటే మనం తాగేంత వేడి వాటర్లో ఒక కాయ పిండేసుకుని తాగుతానండి. చాలా మంచిది ఇది హెల్త్కి. అది రసం పిండే కాయలన్నీ ఆ సైడ్ పెట్టేశానండి. ఒక మూతల ప్లేట్లో డబ్బా మూత లాంటి దాంట్లో పెట్టేశాను. ఈ సైడ్ నుంచి మనం కట్ చేసుకునే కాయలన్నీ ఈ సైడ్ నుంచి కాయలు మాత్రం తడి అనేది ఉండకూడదండి. బూజులాగా వచ్చేసిద్ది పచ్చడి మనం కలిపినాక కూడాను. నీట్గా క్లాత్ తుడుచుకుని కొంచెం ఎండలో, ఒకవేళ ఎండ లేకపోయినా సరే ఫ్యాన్లోనైనా సరే 2 అవర్స్ అలా ఎండాలండి. ఆ గాలికైనా సరే, ఫ్యాన్ గాలికైనా సరే శుభ్రంగా ఆరిపోవాలి. అప్పుడు పచ్చడి అనేది మన సంవత్సరమే నిలవండా, ఎన్ని రోజులు నిలవండా ఏమీ కాదు. ఉప్పు కూడా కరెక్ట్గా పోసుకోవాలండి. ఉప్పు తగ్గినా కూడా బూజులాగా పచ్చడి పైన అలా తెల్లగా అట్లా వస్తుందండి వైట్గా. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయేటట్టుగా నేను మీకు కొలతల ప్రకారమే ప్రతిదీ కూడా ఏ వంటలోనే సరే కొలతల ప్రకారం చూపిస్తానండి. అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కొంతమందికి. అందుకని నేను కొలతల ప్రకారం చూపిస్తాను. దీన్ని కూడా అలానే చూపిస్తానండి మీకు. కొంతమంది సుమారుగా అలా పోసేస్తామని చెప్తే మనకు అర్థం కాదు కదండి, ఎన్ని కాయలకి ఇంత అనేది అర్థం కాదు. అదిగో ముక్కలన్నీ కట్ చేసేసాను. చూడండి ఎలా కట్ చేశాను. అలా నిమ్మకాయను అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం రసం పిండుకునేటప్పుడు మాత్రం అడ్డంగా కట్ చేయాలండి. రసం పిండుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, అదిగో అలా బద్దల్లాగా రసంకి ఇలా, పచ్చడికి అలా కట్ చేసుకోవాలన్నమాట. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కానివ్వండి, అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. అందుకని స్కిప్ చేయకుండా చూడమని మీకు చెప్తుంది. కొంతమందికి అర్థం కాదండి,
ఇలా కట్ చేసేసాం, ఇలా పెట్టేసాం, అలా పెట్టేసాం అని అంటే కొంచెం చాలామందికి అందరికీ టక్మని అర్థం కాదు. ఇప్పుడు ఇలా చూపిస్తే మీరు ఇలా కూడా ట్రై చేసి చేసుకోవచ్చు. ఒక 20 కాయలు తెచ్చుకున్నా కానీ 10 కాయలు రసం పిండుకొని, లేకపోతే 8 కాయలు రసం పిండుకొని 12 కాయలు కట్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల వరకే కావాలి సరిపోతుంది అనుకుంటే ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది 50 కాయ కట్ చేసుకుంటారు, 100 కాయ కట్ చేసుకుంటారు. మనకు పచ్చడి ఇంట్లో ఎంత ఉండాలనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అలా అన్ని కాయలు తెచ్చుకొని మనం పచ్చడి పట్టుకోవచ్చు. కానీ నిమ్మకాయ పచ్చడి మాత్రం ఊరే కొందికి చాలా టేస్ట్ వచ్చిద్దండి. చాలా ఆరోగ్యం కూడాను, హెల్త్ పర్పస్గా చాలా బాగుంటుంది. పచ్చడి నిల్వ ఉండే కొందికి చాలా టేస్ట్ వచ్చిద్దండి నిమ్మకాయ పచ్చడి. చూడండి, ఇప్పుడు అవన్నీ కూడా రసం పిండేస్తాను. ముక్కలు ఇప్పుడు కొలతల ప్రకారం అన్నమాట. చూడండి, మీరు గిన్నె తీసుకోండి, గ్లాస్ తీసుకోండి, ఏదైనా సరే. నా దగ్గర ఒక స్టీల్ లోటా టైప్ ఉంది, దాంతో నేను కొలుసుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే సోలా, అగిద్ద, అరషాళ్ళని లెక్కేస్తారండి. ఈ లోటాతో నేను ముక్కలు కొలుస్తూ చూపిస్తున్నాను చూడండి. ఒక లోటా పోసాను. మీరు గిన్నె అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, ఏదైనా డబ్బా అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నేనైతే చూడండి దీంట్లో ఇలా కొలిచి చూపిస్తున్నాను. 1.5 అయినాయండి. ఆ లోటాతో 1.5 అయినాయి. స్టీల్ డబ్బా టైపులో ఉంటుంది, లోటా అంటాము దాన్ని. అదిగో 1.5 అయినాయి అన్నమాట దాంతో. ఇక ముక్కల రసం పిండే ముక్కలు అవండి. అదిగో చెక్క అండి, మనం నిమ్మకాయ చెక్క అలా పిండుకునేది. ఇక దీనిలో ఉండే గింజలు కూడా మనం పక్కకి వేసేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క ముక్క అలా పెట్టేసి ఇక చేతితో కూడా నొక్కితే మిగతా ఉన్న రసం కూడా వచ్చేసిద్దండి లాస్ట్కి తీసేటప్పుడు. అట్టా ఒక్కొక్క నిమ్మకాయ చెక్క దాంట్లో పెట్టుకోవటం, అలా వాటర్ పిండేసుకోవచ్చండి. మనం ఇంకా ముక్కలో కూడా వాటర్ ఉంటాయని అలా అంటున్నాను నేను, ముక్కను పట్టుకొని. అలా అయితే దాంట్లో ఉన్న మిగతా రసం కూడా వచ్చేసిద్ది అన్నమాట. మనం నిమ్మకాయ పిండుకునే చెక్క స్టీల్దైనా చెక్కదైనా ఇంట్లో ఉంటాయి కదండి, దాంతో ఇలా పిండేసుకోవచ్చు. కొంతమంది అయితే చేతితోనే పిండేస్తారు, నేనైతే ఇలా చెక్కతో పిండుతున్నాను. ఆ గింజలన్నీ ఒక పక్కకి పోసేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చెక్క పెట్టుకొని ఇలా అసలు పచ్చడి అలా చూస్తుంటేనే, నిమ్మకాయలు పిండుతుంటేనే నోట్లో నుంచి లాలాజలం వెళ్ళే వస్తుంది అనిపిస్తుందండి. నిమ్మకాయ పచ్చడి మాత్రం అంత టేస్టీగా వచ్చిద్ది. నేను ఎలా చేశానో అలా పర్ఫెక్ట్గా మీరు చేసుకోండి. పర్ఫెక్ట్గా చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చిద్దండి. మొత్తం పచ్చడి అంతా అయినా కూడా మీకు అన్నీ చూపిస్తాను. పచ్చడి ఎలా పట్టాను, ఎలా వచ్చిందో లాస్ట్కి కూడాను. ఇలా ఒక 10 days వరకు పసుపు ఉప్పు వేసేసి మనం ఒక స్టీల్ ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుని నిల్వ ఉంచుకోవాలండి. ఇది 10 days ఇలా నిల్వ ఉండాలన్నమాట.
ఆ తర్వాతే మనం కారాలు ఏయన్నా వేసుకున్నా కానీ దాంట్లో కలుపుకోవాలంటే ముందు ఓన్లీ ఉప్పు పసుపు వేసి ఒక 10 డేస్ 11 డేస్ ఎవరిష్టం వాళ్ళదండి. ఆ పచ్చడి బాగా దగ్గరికి అయ్యిందాకా మెత్తగా అయ్యిద్ది ముక్క, అప్పుడు దాకా అట్టి పెట్టుకోవాలి. కనీసం ఒక వారం రోజులైనా సరే ఆ ఉప్పులో ఊరాలండి ఈ ముక్కలు మాత్రము. నేనైతే 11 డేస్ దాకా అట్టి పెట్టాను. మీకు చూపిస్తాను పచ్చడి ఎలా ఉందో కూడాను. నేను ఎప్పుడు పట్టుకున్నా కానీ 10 డేస్ దాకా అట్టు పెట్టుకుంటానండి పచ్చడి మాత్రం. ఆ ఉప్పులో ఊరితే చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా అయ్యి మనం వేసిన కారము అవన్నీ కూడాను దాంట్లో చక్కగా పడతాయండి ముక్కలకి. ఎమ్మటే కలుపుకోకూడదు అన్నమాట ఉప్పు అనేది, ఉప్పు కాదు కారం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అంటే మీ బంధువులకి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక చూడండి అయిపోయింది. అవి నిమ్మకాయ బద్దలు వాటర్ లాగా పిండటం అంతా అయిపోయిందండి. నిమ్మకాయ రసం పిండటం. ఎక్కడైనా గింజలాగా వస్తే చేతితో తీసేసేయండి. ఇప్పుడు చక్కగా మా ముక్కలో ఆ నిమ్మకాయ రసం ఇట్లా చేతితో కలుపుకోవాలండి. ఆ ప్లేట్లోనే ఏదైనా గింజల్లాగా వస్తే తీసేస్తున్నాను. నిమ్మకాయలో ఏది ఉండా మంచిదేనండి మన హెల్త్కి. ఏమీ కాదు, గింజ ఉండ ఒక గింజ 2 గింజలు ఉండ ఏమీ కాదు. చూడండి నిమ్మకాయ రసం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చక్కగా రసం బాగా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నిండా పసుపు వేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ పసుపు అండి. నేను పసుపు కొమ్మలు తెచ్చి పట్టించుకున్నాను. 1 కేజీ కొమ్మలు తెచ్చి పసుపు పట్టించుకున్నానండి. సాధ్యమైనంత వరకు మనకి ఎక్కువగా ఆర్గానిక్కే నేను ఇంట్లో ఎక్కువగా వాడతానండి. ఇక కూరగాయలు అంటే ఇది తప్పదు కదా, మనం టౌన్లో పండించుకోలేం కాబట్టి. ఇక పసుపు వేసాను. ఇప్పుడు ఉప్పు కూడా కొలుసుకుందామండి మనము. ఇది దేనితో అయితే మనం ముక్కలు ఆ స్టీల్ లోటాతో కొలిసామో పావు వంతు కళ్ళుప్పు వేసానండి, అంటే దొడ్డుప్పు. పావు లోట వేసాను, చూపిస్తున్నాను చూడండి ఉప్పును కూడా మీకు. దొడ్డుప్పు అండి, పావు లోట. కేజీన్నర లోట ముక్కలకి పావు లోట కళ్ళుప్పు పోసేసాను. ఉప్పు, పసుపు, నిమ్మకాయ ముక్కలు, నిమ్మకాయ రసం. ఇక చూడండి అలా కలుపుకోవాలి మొత్తం. చక్కగా కలవాలండి. ఉప్పు మాత్రం ముక్కలన్నిటికీ కలవాలి. అందుకని చిన్న బేషన్ టైప్లో ఎడల్పుగా ఉన్న దాంట్లో ముందు కలుపుకునేటప్పుడు అలా కలుపుకోవాలి. మనం దీన్ని జాడీలో కానీ, గాజు సీసాలో కానీ, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోనైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. దీన్ని స్టీల్ ఆటల్లో పెట్టకూడదండి, ఎందుకంటే ఉప్పు కాబట్టి స్టీల్ అనేది తినేస్తుంది అన్నమాట అది. నేనైతే ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకున్నాను. ఒక మూతుండ డబ్బా తీసుకుని అది డబ్బాలో పోసేస్తానన్నమాట. ఇప్పుడు
ప్లాస్టిక్ అయినా గాజు సీసా అయినా సరే, చిన్న జాడీలు కూడా వస్తున్నాయండి ఇప్పుడు. అవైనా సరే నేనైతే ఇక ప్లాస్టిక్ డబ్బాలో పోసేస్తున్నాను. చూడండి రసం ఎంత బాగా వచ్చిందో. అంత బాగుందండి కాయల్లో రసం. ఇలాంటి కాయలు చూసి తెచ్చుకోవాలి మనం తెచ్చుకునేటప్పుడు. ఇలా జ్యూసీగా ఉంటే పచ్చడి కూడా అలానే జ్యూసీగా వచ్చిద్దండి. చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడాను. అది ఉప్పు మొత్తం అది నిమ్మకాయ రసం అంతా ఆ డబ్బాలోకి మనం పోసేసుకోవాలి అలా. ఆ ఉప్పు అనేది మనం రోజుకి 2 పూట్ల ఉదయం సాయంత్రం ఒక ప్లాస్టిక్ గరిటె లాంటిది పెట్టి దాంట్లో తిప్పుతూ ఉండాలండి. అట్లా 10 డేస్ వరకు అట్టి పెట్టుకుంటే పచ్చడి అనేది చక్కగా జ్యూసీగా వచ్చి బాగుంటుందండి. 10 డేస్ వరకు మూత పెట్టేసి రోజుకు ఒకసారి ఉదయం సాయంత్రం 2 టైమ్స్ పచ్చడి కిందకి పైకి అలా గరిటె పెట్టుకొని మనం తిప్పేసుకోవాలి. చూశారు కదా ఎలా పెట్టేశానో. ఇప్పుడు దానికి మూత పెట్టేసేసుకుందాం మనం. పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా 10 డేస్ వరకు ఇలా తిప్పుకుంటూ ముక్కలు ఉప్పు అది కలుస్తూ ఉండాలండి. ఇదిగో చూడండి ఉప్పు అడుగుకి వెళ్ళింది కదా. మనం గరిటతో ఇలా తిప్పుకుంటే ఉదయం సాయంత్రం రోజుకు ఒక 2 సార్లు అప్పుడు అది నీట్గా ఉంటుందండి. ముక్క అన్నిటికీ ఉప్పు బట్టి బూజు అనేది రాదండి. ఇప్పుడు 10 డేస్ తర్వాత 11 డేస్ అండి ఈ రోజుకి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. రోజు నేను తిప్పేదాన్ని, ఉదయం సాయంత్రం తిప్పాక మెత్తగా అయిపోయి ముక్క జ్యూసీగా మనం చక్కగా బాగా జ్యూస్ ఉండే కాయలు పట్టుకున్నాం కదండి. చూడండి ఇప్పుడు 11 డేస్ అయిపోయింది నేను నిమ్మకాయ పచ్చడి. ఈరోజు పచ్చడి కలుపుతానండి. చూడండి ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయ్యి మళ్ళీ మనం జ్యూస్గా ఎలా ఉందో పచ్చడి అలా ఉండాలండి. 10 డేస్ పెట్టుకుంటే మీరు మాత్రం ఇలా వచ్చిద్ది అనమాట పచ్చడి అనేది. ఇలా ఉన్నప్పుడే మనము కారము, మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పౌడరు కొంచెం అవి ఒక 2 టేబుల్ స్పూన్లు, అవి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోయిద్దండి. ఇక చూడండి ముక్క చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఆ పక్కన కూడా ఇప్పటికీ జ్యూసీగా ఎలా ఉందో చూడండి. రసం మాత్రం ఇలా ఉండాలండి పచ్చడి. ఇగో చూడండి ఒక పెద్దది వెల్లుల్లిపాయ ఒకటి గబ్బాలు ఒలిసి పక్కన పెట్టాను. ఇక ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు పెట్టానండి. మెంతులను ఇక కారం చూడండి పావు లోట కారం వేస్తున్నానండి. కొంచెం పావు లోట మీద కొంచెం ఎగస్ట్రానే వేస్తున్నానండి. పులుపు కాబట్టి పచ్చడి పావు లోట ఉప్పు వేసాం కాబట్టి పావు లోట పైగా కారం వేస్తున్నానండి. ఇప్పుడు మెంతులు వేయించుకుందాము. మెంతు పౌడర్కి ఇక చూడండి 2 స్పూన్లు మెంతులు వేసానండి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం మనము. అదిగో 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. పౌడర్కి జీలకర్ర పౌడరు, మెంతి పౌడర్ అదిగో చూడండి 2 స్పూన్లు. మెంతులు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు దోరగా వేయించుకొని దాన్ని మనం కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ వేసేసుకుందామండి పౌడర్ లాగా. వెల్లుల్లిపాయలు గబ్బాలు మొత్తం తొక్కు అలా తీసేసుకొని, పెద్ద వెల్లుల్లిపాయ అండి అది పెద్దది వాటిని దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు ఎక్కువ ఫుల్ ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని వేడి చేసుకుందాము. కొంచెం దోరగా వేయించుకుంటే చాలండి. జీలకర్ర, మెంతులు, ఆవు పిండి ఉందండి. ఇక వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను.
ఇది దోరగా వేయించుకొని ఓ పక్కన చల్లారబెట్టుకోవాలండి. వేడి మీద మిక్సీ వేయకూడదు అనమాట, చల్లారినాకే మిక్సీ పౌడర్ వేసుకోవాలి. ఇక మిరపపొడి అండి. నేను మిరపకాయలు తెచ్చుకొని ఒక 5-6 కేజీలు మిరపకాయలు సంవత్సరానికి సరిపాను కారం పెట్టేసుకుంటానండి. పచ్చి కారం అంటే వట్టి కారం అంటారు కదా, మామిడికాయ పచ్చళ్ళకి, టమాటా పచ్చడికి అలా తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకుంటానండి. కారం కూడాను. అవి బాగా కొంచెం మంటగల కాయలు తీసుకొచ్చుకొని మిర్చి పౌడర్ మిల్లు పట్టించేసుకొని ఏ పచ్చళ్ళకి అవసరమైతే ఆ పచ్చళ్ళకి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఇంకా వస్తుంది ఏగటం. ఇప్పుడు ఇక స్టవ్ బంద్ చేసుకుందామండి మనము. ఇక దించేసుకొని ఆ ద్వారగా చూసారు కదా, మరీ రెడ్గా కాకుండా అట్లా దోరగా వేయించుకోవాలి. అది పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారుతూ ఉంటాయి అవి. కొంచెం ఫ్యాన్ వేస్తే చల్లారిపోయిద్దండి త్వరగా. నేను చల్లారినాకే వేయాలండి ఆ పౌడర్ అనేది. ప్లేట్లో పోసేసాను తొందరగా చల్లారుతాయని. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అంటే చిన్నుల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కచ్చా విచ్చాగా దంచుకుందామండి. చిన్న రోలు ఉంది మనకి. వాటిని దాని మీద ఉండే పట్టు కూడా తీసేసాను. ఆ పొట్టు అనేది చిన్నగా దంచేసుకుందాం. కచ్చా బిచ్చాగా దంచుకోవటమేనండి, మెత్తగా ఏమి దంచొద్దు. ఇవన్నీ ఆ పచ్చట్లో వేస్తేనే మనకి టేస్ట్ అనేది వచ్చిద్దండి. చెప్పాను కదా, మొత్తం 30 కాయలండి అవి. జ్యూస్ చేయనివి, ముక్కలు కట్ చేయనివి. దాంట్లోకి ఇలా 2 టేబుల్ స్పూన్లు అవి, 2 టేబుల్ స్పూన్లు ఇవి అంట అన్నీ కూడా వేసి, ఒక వెల్లుల్లిపాయ పెద్ద పాయ అండి ఇది, కచ్చాబిచ్చాగా దంచి ఇక ఆవు పిండి ఒక గిన్నెలో పెట్టాను. ఇలాగా చల్లారే తలికి మెంతులు జీలకర్ర చల్లారే తలికి వెల్లుల్లిపాయ దంచుకుంటున్నాను ఇప్పుడు. ఇక చూడండి, కచ్చాబిచ్చాగా ఆ పచ్చట్ట కలిపిన స్మెల్ కూడా అంతే బాగా వచ్చిద్దండి. అదొక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను తీసేసి. అది దంచింది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చల్లారిపోయినాయండి ఇవి. మెంతులను జీలకర్ర మిక్సీ వేసేసుకుందాం పౌడరు. అన్నీ కూడా మీ ముందే ఎలా కలుపుతున్నానో ఏమిటో ఏమేమి వేస్తున్నానో కూడా అన్నీ చూపిస్తున్నానండి. మీరు కూడా చూసి ట్రై చేసుకుంటారు పచ్చడి అని చెప్పి ఇదిగో మిక్సీ వేస్తున్నానండి. మెత్తగా వేసుకోవాలండి పౌడరు. అయిపోయింది, వేసేసాను. అదిగో చూడండి, పౌడర్ మొత్తం మెత్తగా వేసాను. జీలకర్ర మెంతుల పౌడరు. ఇక తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చడి అనేది ఎలా కలుపుకుంటామో అన్నీ మీకు చూపిస్తాను. ఇక చూడండి, చక్కగా జ్యూసీగా వచ్చింది నిమ్మకాయ పచ్చడి. 11 days అండి ఈ రోజుకి. ఉప్పేసి అలా చేశాను. రోజుకు 2 సార్లు తిప్పుతూ ఉండేదాన్ని పచ్చడి గరిటెతో. ఇది ఆవు పిండి అండి, ఆవు పిండి.
మొన్న ఇంట్లో ఎక్కువగా ఆవాలు ఉన్నప్పుడు పొడి చేసి పెట్టుకున్నానండి నేను. అది ఆవపిండి పోసేసాను, ఆవపిండి నిమ్మకాయ పచ్చట్లో. ఇప్పుడు ఇది జీలకర్ర మెంతుల పౌడర్ కదండి, ఇది కూడా పోసేస్తాను. జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం కచ్చా పిచ్చాక దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా, అది కూడా వేసేస్తున్నానండి. వెల్లుల్లిపాయ ముద్దలాగా ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కారం అండి, పావు లోటా పైగా ఉంది. కొంచెం పావు లోటా ఉప్పు వేసాం కదా, దానిపైన కొంచెం ఎక్కువ వేసాను. ఇది కొంచెం పులుపు కదండి నిమ్మకాయ, కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది అని చెప్పి ఇంకా 2-3 స్పూన్లు ఎగస్ట్రానే వేసాను ఉప్పు మీద. ఉప్పు అంటే పావు లోటా పోసాము, ఇది పావు లోటా మీద కొంచెం 2-3 స్పూన్లు ఎగస్ట్రా వేసాను కారం అనేది. ఇప్పుడు మొత్తం అలా కలుపుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు, ఆవపిండి, జీలకర్ర పౌడరు, మెంతులు జీలకర్ర పౌడరు, చిన్నుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చా దంచింది, పచ్చికారం అండి అంటే వట్టి కారం, అన్నీ వేసేసి కలిపేసుకుంటున్నాం ఇప్పుడు పచ్చడిని. రసం లేకపోతే పచ్చడి అలా ఉండదండి, బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది పచ్చడి. మన కారం కలిపినా కూడా అలా జ్యూసీగా ఉందంటే రసం గల కాయలు మనం చూసి నిమ్మకాయలు తెచ్చుకోవాలండి. తెచ్చుకునేటప్పుడు ఇది మొత్తం ఇలా బాగా కలుపుకొని, కొంతమంది మొత్తం ఒకేసారి తాలింపు పెట్టుకుంటారండి. అలా పెట్టుకోకూడదు. టేస్ట్ అనేది మొత్తం ఒకసారి పెట్టుకుంటే టేస్ట్ తగ్గిద్దండి. నేను కొంచెమే ఒక 2-3 రోజులు సరిపోను, 4 రోజులకు ఒకసారి సరిపోను అన్నట్టుగా మనం కొంచెం తాలింపు పెట్టుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవటమే. డైలీ వేసుకోం కదండి, వేసుకున్నామనిపించినప్పుడు మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఒక 4 స్పూన్లు వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చండి. కారం కూడా మనం మిల్లు పట్టించుకున్న కారము, మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని పట్టించుకున్న కారం అండి. చక్కగా చుట్టూ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అన్నీ కూడా వేసాం కదా, అవన్నీ కలవాలి, ముక్కలకు పట్టాలన్నమాట. ఎంత కొంచెం వరకు పెట్టుకుంటానండి నేనైతే, అలా పెట్టుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం తాలింపు పెట్టుకొని కొంచెం పచ్చడి మనం తాలింపు పెట్టుకోవచ్చు. మిగతా పచ్చడి నేను పక్కన ఇంక వేరే డబ్బాలో పెట్టేసుకుంటానండి పచ్చడిని. నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కొంచెం తెచ్చుకొని తాలింపు పెట్టేసుకుంటాను. చూడండి మొత్తం అంతా కలిసింది, చక్కగా కలిపేసాను అంతా కూడాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఒక స్పూనున్నర, ఎక్కువ పట్టదండి నిమ్మకాయ పచ్చడి కాయలు అంటే కొద్దిగానే వేసుకుంటున్నాను కాబట్టి నేను తాలింపు కొంచెం వేడెక్కనిచ్చేసి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి ఆయిల్ పోసేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక 4-5 రోజులకు వచ్చేటట్టుగా పెట్టుకుంటానండి పచ్చడి. డైలీ ఏం వేసుకోం కాబట్టి ఒక గరిటెన్నర ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు గింజలు అవి వేసుకుందాము.
నేను పోపు గింజలన్నీ కూడా కలిపి ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర కూడా కలుపుతానండి. కానీ మన ఇట్లాంటి పచ్చళ్ళు తాలింపు వేసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ విడిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. 2 ఎండుమిరకాయలు తీసుకుని 2 ముక్కలుగా దుంచి ఓ పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ వీటెక్కనిద్దామండి. 2 వెల్లుల్లి గబ్బాలు కూడా కొంచెం కచ్చాపిచ్చాక దంచి ఈ తాలింపులో వేసుకుంటే బాగుంటుందండి. సువాసన వస్తుంది, టేస్ట్ వచ్చిద్ది చట్నీ. ఆయిల్ ఎక్కిందండి. 2 ఎండుమిరపకాయలు తుంచి ఆయిల్లో వేసాను, ముక్కలుగా కట్ చేసి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి. ఇక 2 గబ్బాలు కొంచెం కచ్చాపిచ్చాక దంచి వెల్లుల్లి గబ్బాలు 2 వేసానండి. ఎందుకంటే పోపు పెట్టుకునేటప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలండి, ఎండుమిరపకాయ కూడాను. తాలింపు గింజలు అన్నీ కూడా కలిపి నేను పెట్టుకుంటా అని చెప్పాను కదా. ఇగో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి పెట్టాను. అవి కొంచెం వేగనివ్వాలండి. తాలింపు కాలితేనే బాగుంటుంది చట్నీకి. ఏగటానికి వచ్చేసిందండి తాలింపు అంతా. స్టవ్ బంద్ చేసేసాను. మనం ఇప్పుడు దాన్ని కింద పెట్టుకుని చల్లారనివ్వాలండి. వేడి దాంట్లో పచ్చడి మాత్రం వేయకూడదు. ఇది వేడి పచ్చడి వేసేది కాదండి, నిమ్మకాయ పచ్చడి కాబట్టి చేదు అనేది వచ్చిద్ది. శుభ్రంగా చల్లారిపోవాలి తాలింపు అనేది. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇక మనం ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం దీంట్లో. ఇక తాలింపు అలా కాగాలండి. ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే పచ్చడి మనకు 4-5 రోజులు వచ్చిద్దండి. ఎప్పుడన్నా కొంచెం వేసుకున్నప్పుడు అలా కొంచెం తాలింపు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనకేం పర్లేదండి, ఎన్ని రోజులైనా ఉంటుంది ఆ పచ్చడి అలా నిలవ తాలింపు వేయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటే ఆ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసుకున్నా నిమ్మకాయ పచ్చడి ఇలానే చేసుకుంటాను. నేను ఏ వంట చేసినా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనుకుంటానండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైనా ఇలా చేసుకుంటారు అని చెప్పి నేను ప్రతిదీ కూడా ఏ వంట అయినా, ఏ చట్నీ అయినా, ఏదైనా రసమైనా ఏయైనా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనుకుంటాను. చూడండి, ఇలా తాలింపు అంతా కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇక ఆ పచ్చడి కూడా ఒక డబ్బాలో పెట్టేస్తానండి. నేను తాలింపు వేయనిది ఉంది కదా, అది కూడా ఒక డబ్బాలో పెట్టేస్తాను. చక్కగా నిలవ పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. చూడండి, మా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇగో ఇలా తాలింపు వేయని పచ్చడి అలా గిన్నెలో వేసిన పచ్చడి చూడండి. వేయని పచ్చడిని ఇలా నిలవ పెట్టుకుని ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నాను దాంట్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తాలింపు వేసుకోవచ్చని. ఇలా చేసుకుని ఎవరైనా సరే టేస్ట్ చేసి నాకు కామెంట్ రూపంలో చట్నీ ఎలా ఉందో చేయండి. బాయ్.